लाफानी है वो पाए जा, जो फानी है वो खोए जा। खुद की खुदी को खो कर खुद तू खुदा में खोए जा। लाफानी है वो पाए जा, जो फानी है वो खोए जा। खुद की खुदी को खो कर खुद तू खुदा में खोए जा। खुद की खुदी को खो कर खुद तू खुदा में खोए जा। लाफानी है वो पाए जा, जो फानी है वो खोए जा। खुद की खुदी को खो कर खुद तू खुदा में खोए जा। जय श्री माता जी। जय श्री माता जी। సహజయోగిని సహజయోగులందరికీ కూడా ఈ ధ్యాన కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం, ఆత్మపూర్వకమైన స్వాగతం. కొత్తగా సహజయోగంలోకి వచ్చిన సహజయోగులందరికీ కూడా ఆత్మపూర్వక స్వాగతం. ముందుగా మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ మన చిత్తాన్ని అంతర్ముఖంగా చేసుకుంటూ మన రెండు అరచేతుల్లోని మన తల మీద వచ్చే చైతన్యాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే.
శ్రీమాతాజీ, దయచేసి మా అందరి సహస్రారాల్లోకి, మా హృదయాల్లోకి రండి తల్లి. దయచేసి మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండలిని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ శ్రీమాతాజీ, దయచేసి మా అందరికీ ఈ ధ్యానం చేయటానికి కావలసిన పూర్తి నిర్విచార స్థితిని, నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలోకి ఉంచుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माता
మన రెండు అరచేతులను భూమాత మీద ఉంచుకుని చిత్తాన్ని పూర్తిగా మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఉంచుకుంటూ అమ్మ భూమాత, దయచేసి మా సూక్ష్మ శరీరంలో ఉన్న సమస్తమైన చక్రాలలోను నాడులలో ఉన్న అన్ని రకాల దోషాలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలన్నింటినీ మీలోకి తీసుకోండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క అనంతమైన సహనాన్ని, క్షమాతత్వాన్ని మా అందరికీ ప్రసాదించండి తల్లి. మీ యొక్క గురుత్వాకర్షణ శక్తిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం. త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చేతికి భూమాతకి మధ్యలో ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉందాము. నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తాన్ని పూర్తిగా మన ఇడానాడిలో ఉంచుకుందాం. మన ఎడమ మూలాధార చక్రం నుంచి ఎడమ ఆజ్ఞా చక్రం వరకు చిత్తాన్ని పూర్తిగా నడుపుకుంటూ శ్రీమాతాజీ, దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలో ఉన్న అన్ని రకాల బాధలను, భయాలను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలో ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా మా ఇడానాడిలో జాగృతి చేసి మా అందరికీ శుద్ధ ఇచ్ఛను, శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని ఎడమ అరచేతిలోను సహస్రారంలోనూ ఉంచుకుంటూ శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ సాక్షాత్ మంత్రం. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మన ఎడమ అరచేతిలో వచ్చే చైతన్యం మీదే ఉంచుకుంటూ ఉందాం. శ్రీమాతాజీ, దయచేసి మా ఇడానాడి అంతటికీ కూడా చల్లని చైతన్యం ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన కుడి అరచేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ అరచేతిని ఆకాశం వైపు, చిత్తాన్ని పూర్తిగా మన పింగళా నాడిలో మన కుడి స్వాదిష్టాన చక్రం నుంచి
కుడి ఆజ్ఞ ఎడమ చెవి పైభాగం వరకు. శ్రీమాతాజీ, దయచేసి మా కుడి శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా పింగళ నాడిలో ఉన్న భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను, ఆందోళనలను, మాలో ఉన్న అనేక రకాల ఒత్తిడులను పూర్తిగా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా పింగళ నాడిలో ఉన్న శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమంతుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేయండి తల్లి. మా అందరికీ శ్రీ హనుమంతుని యొక్క శక్తిని, భక్తిని ప్రసాదించండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మన కుడి అరచేతిలోను సహస్రారంలో ఉంచుకుంటూ మన పింగళా నాడి అంతటికీ కూడా చల్లని చైతన్యాన్ని ప్రసాదించమని అమ్మను ప్రార్థిద్దాం. నెమ్మదిగా మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా మన మధ్య నాడిలో సుషుమ్నా మార్గంలో. శ్రీమాతాజీ, దయచేసి మా అందరిలో ఉన్న గతానికి సంబంధించిన అన్ని ఆలోచనలను, భవిష్యత్తు సంబంధించిన అన్ని ఆందోళనలను పూర్తిగా తొలగించి మా అందరికీ సమతుల్య స్థితిని, శాంతిని ప్రసాదించండి తల్లి. మమ్మల్ని అందరినీ సదా సుషుమ్నా మార్గంలో నడిపించి వర్తమానంలో ఉంచండి తల్లి. మన చిత్తాన్ని మన మధ్య నాడిలో మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఇడా పింగళ నాడుల్లో మన రెండు అరచేతుల్లో సమానమైన చైతన్యాన్ని ప్రసాదించమని తల్లిని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. నెమ్మదిగా మన చిత్తాన్ని మన మధ్య మూలాధార చక్రంలోకి తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశుని రూపంలో రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ. దయచేసి ఈ ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని ఆటంకాలను, మా ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని రకాల అవరోధాలను పూర్తిగా తొలగించండి తల్లి.
మన చిత్తాన్ని మూలాధార చక్రంలోనే ఉంచుకుంటూ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ శ్రీ గణేశంలో ఉన్న అన్ని సుగుణాలను మాకు ప్రసాదించి శ్రీ గణేశంలాగా తీర్చిదిద్దండి తల్లి. ఆయనలో ఉన్న పూర్తి అబోధిత తత్వాన్ని, విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని మా అందరికీ ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మూలాధార చక్ర పైభాగంలో ఉన్న త్రికోణాకారంలో ఉన్న కుండలిని మాత దగ్గరికి తీసుకొచ్చుకుందాం. అమ్మ జన్మజన్మల కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలిని పూర్తిగా జాగృతి చేసి మా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో అనుసంధానం చేయండి తల్లి. మా అందరికీ మహాయోగాన్ని ప్రసాదించండి తల్లి. మన కుండలిని కదలికలను మనం పరిశీలించుకుంటూ నెమ్మదిగా మన చిత్తాన్ని రెండవ చక్రమైన స్వాదిష్టాన చక్రం దగ్గరికి, నాభి చక్రం, మధ్య అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రంలోకి తీసుకొచ్చుకుందాం. మన రెండు కణతలను గట్టిగా నొక్కుపెట్టి, శ్రీమాతాజీ, మేమందరినీ క్షమించినాము, మమ్మల్ని మేము క్షమించుకున్నాము, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి తల్లి. ఈ క్షమాతత్వమే ఒక గొప్ప ఆయుధం మన ఆజ్ఞాచక్రం తెరుచుకోవటానికి. ఆ క్షమాతత్వాన్ని మన అందరికీ ప్రసాదించమని అమ్మని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, దయచేసి మా ఆజ్ఞాచక్రంలో ఉన్న అహంకార ప్రత్యహంకారాల్ని పూర్తిగా తొలగించి మా అందరికీ క్షమాతత్వాన్ని ప్రసాదించండి తల్లి. మా ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా తెరవండి తల్లి. పరమ చైతన్య సామ్రాజ్యంలో ప్రవేశించటానికి అనుమతిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన సహస్రారంలోకి, మన కుడి అరచేతిని బోర్లించి మాడు దగ్గర సవ్య దిశలో తిప్పుతూ 7 సార్లు మూడవ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలికి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ నిర్విచార స్వామిని. దయచేసి మా అందరికీ ఎటువంటి ఆలోచన లేని స్థితిని, పూర్తి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి.
మన చిత్తాన్ని పూర్తిగా మన బ్రహ్మరంధ్రం దగ్గరున్న తల్లి యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గర ఉంచుకుంటూ ఒక్క నిమిషం పాటు పూర్తి నిర్విచారతలో ఉందాం. మన చేతుల మధ్య భాగంలో ఉన్న సహస్రారంలోను మన తల మీద ఉన్న సహస్రారంలోను చిత్తాన్ని పూర్తిగా నిలుపుకుంటూ ఆలోచనకి మధ్యలో ఉన్న ఆ విలంబ స్థితిని పెంచమని, తల్లి ఇచ్చే ఆ అనంతమైన పరమ చైతన్యాన్ని మన సహస్రారంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుంటూ, అన్ని చక్రాలకి తీసుకుంటూ, మనలో ఉన్న అన్ని చక్రాలను శక్తివంతం, చైతన్యవంతం, ప్రకాశవంతం చేయమని ప్రార్థిద్దాం. మన అన్ని చక్రాల్లో ఉన్న అందరి దేవీ దేవతలను పూర్తిగా జాగృత చేయమని ప్రార్థిద్దాం. ఈ పూర్తి నిర్విచార స్థితిలో అమ్మ యొక్క అమృత వాక్కును గురు పూజ సందర్భంగా 1980లో ఇచ్చిన అమృత వాక్కును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మల చిత్తంతో విందామండి. జై శ్రీ మాతాజీ. Have arranged this worship of your Guru, that is your mother. Perhaps you are very unique people that have a Guru who is a mother. Why this puja is arranged? One has to know that it is very important for every disciple to worship the Guru. But the Guru has to be a real Guru, not a one who is just exploiting the disciples and who is not authorized by God. The puja is arranged because you have been initiated into the statutes of the Lord. You have been told what are the dharmas of a human being. For that, actually you need not have a guru. You can read any book and you will know what are the statutes of the Lord. But Guru has to see that you practice them. These statutes are to be practiced.
to be brought into your own life, which is a difficult thing. And without a guru, a correcting force, it is very difficult to follow these statutes of Lord, because there is a gap between human awareness and divine awareness, a very big gap. And that gap can be only fulfilled by a guru who himself is complete. Today is a Purnima day. Purnima means a complete moon. The guru has to be a complete personality to talk about these statutes and to elevate his disciples to this level of understanding by which they imbibe those statutes. He is there to fulfill this gap. And for that, it is essential that every guru has to be a realized soul of a very high quality and greatly evolved. He need not be a person who is an ascetic, or he need not be a person who is living in the forest. He could be a common householder. He could be a king. All these outward manifestations of one's life do not matter. Whatever may be your position, I would say the so-called position, in this world makes no difference to your being a guru, as long as you have imbibed the statutes of the Lord. Again I say, you have to imbibe the statutes. Let's see what are the statutes. First is, you do not harm anyone. First principle is that we are not to harm anyone. Animals do harm without knowing that they are doing harm. If you go near a snake, he'll bite. If a scorpion is there, he can put his poison into your being. Animals are not to harm anyone. They can correct, but not harm. So the principle of not harming was taken to a point where reality disappeared. For example, when it was said, do not harm anyone, so people started saying, all right, we'll not harm mosquitoes, we'll not harm bugs, we'll not kill them. And there are some people who are following religions in which they preserve mosquitoes and bugs. This is absurdity. Taking anything to absurdity cannot be reality. First of all, we should not harm anyone who is walking in the path of God. The one who is a realized soul. He may be wrong. There may be some mistakes in him. Still he needs correction. Nobody is perfect as yet. So do not harm. Always try to help.
Secondly, anybody who is a real seeker, he may be wrong. He might have gone to wrong gurus, he might have done wrong things. But have feelings, because you have been going on the wrong path yourself sometimes. You have been misled before. So have more sympathies. That's why if you have done mistakes, in a way, it's good because you have more sympathies for such people. Then you are not to harm human beings in any way. You are not to cause them any bodily harm, any emotional upsetting. Just for harm's sake. For correction is all right. The second statute is that you have to stand on your own legs and know that you are here, one with the truth, the testimony. The testimony of the truth. That you have seen the truth, you know what truth is. And you cannot compromise with falsehood. You cannot. For that you need not harm anyone. You have to just profess it. You have to stand up and say that you have seen the truth and this is the truth, and you have to be one with it so that people see that light of truth in you and they accept you. It's not for telling others that you have to be truthful and this is the truth we have seen, that this is what God's laws are, how they work out. Through vibratory awareness we have been able to see this is the truth. But be completely confident about it. But for that, first of all, you must test yourself completely. Otherwise, you might be playing into the hands of ego. It happens with many people who start doing Sahaja Yoga to begin with. So be cautious. Be sure that you are telling the truth and nothing else, and that you have felt the truth in full ways. Those who have not felt any vibrations shouldn't talk of Sahaja Yoga at all. They have no authority. They have to receive vibrations, they have to fully imbibe within them, and then they can say, yes, we felt. This is a very important task Sahaja Yogis have to do in these modern times, is to tell aloud that they have found the truth. That part is very weak. In whatever way you like, you can write books, you can announce it, you can talk to your friends, to your relations, and everywhere tell them this is the truth now, that you have entered into the kingdom of God, that you are blessed by the grace of God, that you are realized souls, that you have felt the divine power which is pervading everywhere, and that you can give realizations to others. This you have to tell others. And know that by your accepting truth, you are not adding anything to the truth, but you are adorning yourself. One requires courage to enjoy the truth. Sometimes people will laugh at you, will mock at you, may persecute also.
But that should not be any worry to you, because your relationship is with the statutes and with the grace of God. When that is your connection, you should not worry about other people, what they have to say about it. You have to stand up, adorn yourself with that truth, and talk to people, that people will know that you have found it. With that authenticity with which you speak, people will know that you have found it. The difference between a realized soul and a non-realized soul is basically this. He doesn't talk of his woes and his separation with God, but he says, I have found it now. This is it. Like Christ said, I am the light, I am the path. Or anybody else can say that. But you can make out that it is not true. With the confidence, with that complete understanding coming out of your heart, people can make out this is absolute truth. And then all kinds of falsehood must be denounced. Doesn't matter if somebody feels bad. Because by telling that, you are saving them and not harming them. But must be told in a correct way, not in a frivolous way. In a very persuasive way, you must tell them that no, this is wrong. You must wait for the time when you can tell people. More in confidence. Talk to them, this is wrong, we don't know. We've done the same thing. This is how you are going to express your principle of mastery. Or you can say Guru Tattva. You have to be truthful. First, foremost thing is that you should know the truth, you should stand this testimony, and that you should announce it. The third thing for a guru in Sahaja Yoga has to do is to develop detachment. Gradually you do develop it, because you find that unless and until you develop that detachment, you are not receiving vibrations in full way. All kinds of detachments have to be developed. Means your priorities change. Once your attention gets fixed up with your spirit, the catch or the hold on things which are of no importance starts reducing by itself. For example, you have a father, you have a mother, you have a sister. This is a bigger problem in India. Here you are over detached. But in India, people are very much involved, their own children, in their own, this is my son, and others are all orphans. Only your sons are the real children. Your daughter, your sons. My daughter, I must do this for my son. For my father, mother, here also. Two types of attachments are there. One, through moha, through involvement into them. That you want to do this for them and that for them and give all the property to them, insurance for them, every sort of thing. And another could be the way we have here,
that you hate your mother, you hate your father, you hate everyone. Both things are just the same. So a detachment must be developed. The detachment is that you are your father, you are your mother, you are everything. Your spirit is everything to you. You have to enjoy only your spirit as everything. Then the detachment comes from there. And then you really do good to them by detaching, because you see the complete vision about them and about what is to be done. For example, people have also attachments to certain crazes. Human beings always become crazy after something. I mean, it can be anything. One has to understand there should be only one craze, is to be settled absolutely into your spirit. All other crazes will disappear, because that's the greatest joy giving thing. That's the most nourishing thing. That's the most beautiful thing. So all the other things fall off. You enjoy only that, which is the source of all enjoyments. So you get yourself attached to your spirit. Detachment starts working. Sometimes detachment is taken as a license for becoming dry to others, which is absurd. This is only human quality also. Make everything ugly, whatever is beautiful. Actually, a person who is detached is the most beautiful person, is the extremely loving person. He's love. Look at the flowers. They're detached. They're dying. Tomorrow they're not going to live, but every minute they live, they are emitting fragrance to you. The trees are not attached to anything. They will die tomorrow. Doesn't matter. But anybody who comes to them, they give shadow. They give fruits. Attachment means death of love. Complete death of love is attachment. For example, in a tree, say the sap rises, goes to all the leaves, goes to all the necessary parts, all the flowers, all the fruits, and goes back to the mother earth. It is not attached to anyone. Supposing the sap goes and gets attached into one fruit, what will happen? The tree will die and the fruit will die. Detachment gives you the movement of your love, circulation of it. జై శ్రీ మాతాజీ. కొంతసేపు అందరం కూడా నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. అమ్మ యొక్క వాక్కు మన సూక్ష్మ శరీరంపై పనిచేస్తూ ఉంటది. మన చక్రాలను శక్తివంతం చేస్తూ ఉంటది. గురు పూర్ణిమ సందర్భంగా తల్లి ఇచ్చిన అమృత వాక్కుకు తెలుగులో అనువాదం చూద్దాం. మన చిత్తాన్ని పూర్తిగా మన భవసాగరంలోను మన సహస్రారంలో ఉంచుకుంటూ తెలుగు అనువాదం చూద్దాం. ఈరోజు మీ గురువైన శ్రీ మాతాజీని పూజించుటకు ఏర్పాట్లు చేసినట్లుగా కనిపిస్తుంది. గురు పూజ ఎందుకు జరగాలి? ప్రతి శిష్యుడు తన గురువుని పూజించడం చాలా ముఖ్యమని మీరు తెలుసుకోవాలి. కానీ గురువు నిజమైన గురువై ఉండాలి. అంతేకాని శిష్యులను కొల్లగట్టే అసత్యపు గురువు కాకూడదు. అంతేకాక భగవంతుని యొక్క అనుమతి పొందని గురువు కూడా కాకూడదు. తప్పులను సరిదిద్దే గురువు లేకుండా వ్యక్తి తన నిజ జీవితంలో భగవంతుని సందేశములను ఆచరించడం కష్టం. కారణం ఏమంటే మానవ చేతనకు భగవత్ చేతనకు మధ్య పెద్ద అగాధం ఉంది. దానిని భర్తీ చేయడం స్వయం పరిపూర్ణుడైన గురువునికే సాధ్యము. ఈ రోజు పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు కనబడే రోజు. ఇటువంటి సందేశముల గురించి వివరించడానికి గురువు పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడై ఉండాలి. ఆ ఆదేశములను అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టే స్థితికి శిష్యులు ఎదిగేటట్లు చూడాలి. అందువలన ఇటువంటి లోటును భర్తీ చేయుటకు గురువు ఉంటారు. ఆయన చాలా ఉన్నత వ్యక్తి అయి ఆత్మ సాక్షాత్కారము తప్పక పొంది ఉండాలి. మీరు భగవంతుని సూత్రములను ఆచరణలో పెట్టాలి. అసలు ఆ సూత్రాలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది, మీరెవరికి హాని తలపెట్టకూడదు. అంటే మనం ఎవరిని బాధించకూడదు. ఇతరులను సరిదిద్దవచ్చును, కానీ కీడు మాత్రం చెయ్యకూడదు. ఎవరికి హాని తలపెట్టకూడదు అని చెప్పబడింది. కాబట్టి ప్రజలు సరే ఇటుపైన దోమలను నల్లులను కూడా చంపకూడదు అని భావించడం మొదలు పెడతారు. ముఖ్యంగా మనము ఆత్మ సాక్షాత్కారం పొంది భగవంతుని మార్గంలో ప్రయాణిస్తున్న వారికి హాని ఎన్నడూ తలపెట్టకూడదు. వారిలో కొన్ని దోషములు ఉండవచ్చును, కానీ అటువంటి వ్యక్తి సరిదిద్దబడాలి. ఏ వ్యక్తి ఇంకా పరిపూర్ణుడు కాలేడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కీడు చెయ్యకండి. ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ప్రయత్నించండి. మరో విషయం ఏమిటంటే నిజమైన అన్వేషకుడు తప్పుదారిలో ఉండవచ్చును, తప్పులు చేసి ఉండవచ్చును. అటువంటి వ్యక్తి గురించి పట్టించుకోవాలి. కారణం ఒక్కోమారు మీరు కూడా అలాగే తప్పుడు మార్గంలో పడి ఉండవచ్చును. గతంలో మీరు కూడా వక్ర మార్గంలో ఉన్నారు. కాబట్టి అటువంటి వారి ఎడల సానుభూతిని కలిగి ఉండండి. మీరు గతంలో ఎక్కువ తప్పులు చేసి ఉన్నట్లయితే ఒకందుకు అది మంచిదే. ఎందుకంటే ఇతరుల ఎడల మీరు ఎక్కువ సానుభూతిని కనబరుస్తారు. ఇక రెండవ సూత్రం ఏమిటంటే మీరు మీ కాళ్ల మీద నిలబడాలి. మీరు సత్యమునకు సాక్షులని, మీరు సత్యమును దర్శించారని, మీరు అక్కడ సత్యముతో ఒకటని తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమిటో మీకు తెలుసును. అసత్యంతో రాజీ పడలేరు. సత్యం గురించి బోధించాలి. లేచి నిలబడి మీరు సత్యంను సందర్శించానని చెప్పాలి. దానితో మీరు ఒక్కటై ఉన్నట్లయితే సత్యం యొక్క కాంతిని ప్రజలు మీలో చూసి దానిని అంగీకరిస్తారు. చైతన్య తరంగముల ద్వారా అది సత్యమని మనం తెలుసుకున్నాము. సత్యమును సంపూర్ణంగా అనుభూతి పొందామనే నమ్మకంతో ఉండండి. చైతన్య తరంగములను అనుభవపూర్వకంగా తెలుసుకోని వారు సహజయోగం గురించి మాట్లాడకూడదు. వారికి అధికారం లేదు. ముందుగా మీరు చైతన్య తరంగములు పొందాలి. వాటిని తమలో పూర్తిగా గ్రహించుకున్న తర్వాత వారిలాగా చెప్పవచ్చు, మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నామని. ఈ అధునాతన కాలంలో సహజయోగులు చేయవలసిన ముఖ్యమైన కార్యం తాము సత్యమును కనుగొన్నామని ఎలుగెత్తి చాటాలి. ఈ సంగతి అవసరమైనంత దృఢంగా చెప్పవచ్చు. మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ చెప్పవచ్చు. భగవంతుని కృపా కటాక్షములతో మీరు ఆశీర్వదింపబడ్డారు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు. సర్వవ్యాప్తమైన భగవత్ శక్తిని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇతరులకు మీరు ఆత్మ సాక్షాత్కారం కలుగచేశారు. ఈ విషయాలన్నీ మీరు ఇతరులకు చెప్పాలి. సత్యమును ఆమోదించడం వలన మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే మీరు సత్యానికి అదనంగా ప్రయోజనం చేకూర్చడం లేదు.
పైపెచ్చు మిమ్మల్ని మీరు సత్యంతో అలంకరించుకుంటున్నారు. సత్యమును ఆమోదించుటకు ఎవరికైనా ధైర్యం కావాలి. ఒక్కొక్కసారి ప్రజలు మిమ్మల్ని చూసి హేళన చేయవచ్చు, నవ్వవచ్చు, హింసించవచ్చు. కానీ మీరు ఆందోళన చెందవలసిన విషయం కాదది. కారణం ఏమిటంటే భగవంతుని కృపతో మీకు ఆయన యొక్క సూత్రములతో బంధం ఏర్పడింది. మీకు ఆ విధమైన బంధం ఏర్పడినప్పుడు మీరు ఇతరుల గురించి చింతించకూడదు. ఇక మూడవ విషయం, గురువు ఎడల సహజయోగి బంధరాహిత్యంను అభివృద్ధి పరుచుకోవాలి. బంధరాహిత్యంను అభివృద్ధి పరుచుకోనంత వరకు సంపూర్ణ చైతన్య తరంగములను మీరు పొందలేరు. మీలో అన్ని రకముల బంధరాహిత్యములు అభివృద్ధి చెందాలి. ఒకసారి కనుక మీ చిత్తము మీ ఆత్మతో ముడిపడితే పనికిమాలిన లౌకిక వస్తు ప్రాధాన్యత దాని అంతట అదే తగ్గుతుంది. భారతదేశంలో ప్రజలు తమ సంతానం గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. మిగతా పిల్లలందరూ అనాథులైనట్లుగా వీడు నా కొడుకు అని చెప్తారు. మీ దృష్టిలో మీ కొడుకులు, కుమార్తెలే నిజమైన పిల్లలు. నా కూతురికి, నా కొడుక్కి, నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెయ్యాలి అని భావిస్తారు. బంధాలు రెండు రకములు. ఒకటి మోహము లేక బంధుప్రీతి. వారి కొరకు మీరు ఏదో చేయాలి, ఆస్తులు కట్టబెట్టాలి, బీమా సౌకర్యం వగైరా కల్పించాలి అని అనుకోవటం. ఇక రెండవ బంధము మరొక రకంగా ఉంటుంది. అది ఇక్కడ పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా అన్నమాట. మీరు తండ్రిని అసహించుకుంటారు, తల్లంటే ఇష్టపడరు, ఎవరన్నా అయిష్టం మీకు. కాబట్టి ఈ రెండు రకాలు ఒక్కటే. బంధరాహిత్యంను అభివృద్ధి పరుచుకోవాలి. బంధరాహిత్యం అంటే మీరే మీ తల్లి, తండ్రి, సర్వం మీరే అన్న భావం. మీ ఆత్మే మీకు సర్వస్వం. మీ ఆత్మను మీరు ఆనందించాలి. అప్పుడు బంధువుల ఎడల బంధరాహిత్యం ఏర్పడుతుంది. అంటే వాస్తవానికి వారికి మీరు మేలు చేస్తున్నారన్నమాట. మీరు బంధరాహిత్యులగుట వలన వారి గురించి పూర్తి అవగాహన, ముందు చూపు ఏర్పడతాయి. మీరు వారి కొరకు ఏమి చేయాలో తెలుస్తుంది. పరిపూర్ణంగా మీరు మీ ఆత్మతో స్థిరపడితే అప్పుడు మీరు అత్యంత ఆనందభరితులయ్యి ఇతర వ్యామోహాలు మీ నుంచి దూరం అవుతాయి. అదే అత్యంత మనోహరమైనది. అదే మీకు అమిత పోషణనిచ్చేది. అన్ని ఆనందాలకు మూలమైన దానిని మీరు ఆనందిస్తారు. వాస్తవంగా మిక్కిలి అందమైన వ్యక్తి ఎవరంటే ఏ విధమైన లౌకిక బంధాలు లేనివాడు. అతడే అత్యంత ప్రేమతో నిండిన వ్యక్తి. అదే ప్రేమ పుష్పములను గమనించండి. అవి బంధరాహిత్యంతో ఉన్నాయి. రేపటికి అవి వాడిపోతాయి, నశిస్తాయి. కానీ అవి బ్రతుకుతున్న ప్రతి క్షణం సుగంధమును మీకు అందిస్తున్నాయి. తన దగ్గరకు వచ్చిన వారికి నీడను, ఫలములను ఇస్తాయి. బంధం ఏర్పడింది అంటే ప్రేమకు అది సమాధి. ప్రేమ పూర్తిగా మరణించటమే బంధం యొక్క పర్యవసానం. ఉదాహరణకు వ్రేళ్ల నుండి గ్రహింపబడిన సారము వృక్షము యొక్క వివిధ శాఖలకు, పత్రములకు, పుష్పములకు, ఫలములకు వ్యాపించి తిరిగి భూమాతను చేరుతుంది. అది వృక్షము యొక్క ఏ భాగంతోనూ బంధం ఏర్పరచుకొనలేదు. ఒకవేళ చెట్టు యొక్క సారము ఒకే పండుతో బంధం ఏర్పరచుకుని ఉందనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే ఆ పండు రాలిపోతుంది, ఆ చెట్టు కూడా నశిస్తుంది. అలాగే మీ ప్రేమ వ్యాప్తికి బంధరాహిత్యం తోడ్పడుతుంది. జై శ్రీ మాతాజీ. తల్లి ఇచ్చిన ఈ అమృత వాక్కును మనలో పూర్తిగా స్థిరపరచమని ఒక్క నిమిషం ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ, ఈరోజు మా అందరికీ ఇంత మంచి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శ్రీ సదాశివునకు శతసహస్ర కోటి ధన్యవాదాలు తల్లి. శ్రీ మాతాజీ, మీ యొక్క అనంతమైన ఆశీర్వాదాలను మా సామూహికత అంతటికీ కూడా పరమ చైతన్య రూపంలో ప్రసాదించినందుకు శతకోటి ధన్యవాదాలు తల్లి.
అమ్మ, ఈ ధ్యానంలో మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాము. మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందామండి. అందరికీ జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ టు శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే. జై శ్రీ మాతాజీ. అందరం కూడా కొంతసేపు సంగీతం వింటూ మన ధ్యాన స్థితిని కొనసాగిద్దాం. पे कभी ना दृष्टि पड़ी।
माँ की शक्ति से माँ की शक्ति से सच्ची भक्ति से क्यों ना लाभ उठाए। आजा रे तो है निर्मल माँ का पावन प्रेम बुलाए। आजा रे तो है निर्मल माँ का पावन प्रेम बुलाए। बच्चों का हर दुख माता सहे, हंसती रहे और कुछ न कहे। उसके स्नेहिल नैनों से ममता की गंगा जमुना बहे। वरदानों के वरदानों के मोती मैया दोनों हाथ लुटाए। आजा रे तो है निर्मल माँ का पावन प्रेम बुलाए। आजा रे तो है निर्मल माँ का पावन प्रेम बुलाए। सुबह का जय माता जी।